ఈరోజు భారత్ బంద్లో భాగంగా మరి మా మెదక్ పార్లమెంటు పరిధిలో తూఫ్రాన్ నుంచి మొదలుకొని మరి ఇటు మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, మరి అటు దుబ్బాక కానీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లలో సంగారెడ్డి నుంచి మొదలుకొని సిద్దిపేట వరకు ఈరోజు బంద్లో పూర్తిగా మరి అందరూ కూడా నిమగ్నమై మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు ఏదైతుందో దానికి వ్యతిరేకంగా రైతులు గత నెల రోజుల నుంచి నిరసనలు తెలుపుతూ మరి హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరి నార్త్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, మరి అనుబంధ పార్టీలు నిరసనలు తెలిపినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాతిగా కాకుండా వారికి నడ్డి విరిచే విధంగా ఉండేటట్టు ఈ బిల్లులు ప్రవేశపెట్టడం చాలా దారుణం. మేము తెలంగాణ నుంచి ఎంపీలం కూడా పార్లమెంట్లో వ్యతిరేకించినాం. అయినప్పటికీ వాళ్ళు ఒంటెత్తు పోకడతోటి ఏదైతే బిల్లులు ప్రవేశపెట్టినరో వాటిని ఖండిస్తూ ఇవాళ అన్ని పార్టీలు కూడా మరి బీజేపీకి వ్యతిరేకంగా వారు పెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా మళ్లీ యూటర్న్ తీసుకోవాలి, రైతుల పట్ల వారు సానుకూలంగా ఉండాలి, వారు పూర్తిగా నష్టపోతారు, వారు రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళు బతకడానికి ఎలాంటి మార్గం లేకుండా బిల్లులు ప్రవేశపెట్టినరో వాటిని పూర్తిగా వెనుకకు తీసుకొని వారి పట్ల మరి సానుకూలంగా ఉండాలని చెప్పి ఇవాళ మరి వారికి మద్దతుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మేము కూడా రైతుల పట్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రైతుల గురించి సానుకూలంగా మరి రైతులకు అనుకూలంగా వారిని ఆదుకున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా యావత్ భారతదేశం రైతులందరి పట్ల మేము మీ తరఫున కూడా పోరాడతాం. మీకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి మీకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మరి బంద్లో పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనా మరి వచ్చే పార్లమెంట్లో కూడా మరి తెలంగాణ నుంచి మరి టీఆర్ఎస్ ఎంపీలం అందరం కూడా ఈ బిల్లును మళ్లీ యూటర్న్ తీసుకునే విధంగా మేము పోరాడి ఖచ్చితంగా సాధించుకుంటాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా రైతుల పట్ల మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి వాళ్ళు గౌరవంగా ఉండే విధంగా ఇవాళ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానీ మరి వాళ్ళకి రైతు బంధు కానీ రైతు బీమా కానీ వారికి ఏ చిన్న కష్టం వచ్చినా కానీ దేశంలో ఏ రాష్ట్రం కూడా మరి వారికి అండగా లేదు. మరి ఇవాళ మా ప్రభుత్వము ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త విధానాలను, కొత్త పద్ధతిని మరి పెట్టిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము సాధించుకుంటాం. యావత్ భారతదేశంలో ఉన్న రైతు సంఘాలందరూ కూడా మేము చేయుతగా ఉండి ఇది సక్సెస్ చేస్తాం. ఈ బంద్లో మరి యావత్ తెలంగాణలో అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఈరోజు రైతుల పట్ల మరి వారికి అండగా ఉంటామని చెప్పి మరి నేషనల్ హైవేస్ అన్ని కూడా దిగ్బంధం చేసి నిరసన తెలుపుతున్నాం. జై తెలంగాణ.